హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి పార్ట్ 3 వీడియో అండి ఇది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద 2 పార్ట్స్లో ఒక 60 ఇంపార్టెంట్ ఎంసీక్యూలు మీకు అందించడం జరిగింది. అవి చూడని వాళ్ళు అవి కూడా చూడండి. మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి. ఇందులో మొదటి బిట్, ఆంధ్రప్రదేశ్లో చాళుక్య నిర్మాణ శైలికి ఈ క్రింది వాటిలో ఏ దేవాలయం ఉత్తమ ఉదాహరణ? Which of the following temples in Andhra Pradesh is the best example of Chalukyan architecture? దీని ఆన్సర్ వచ్చేసరికి ద్రాక్షారామం అండి. ద్రాక్షారామం టెంపుల్ చాళుక్య నిర్మాణ శైలికి ఒక ఉత్తమ ఉదాహరణ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ వాటి యొక్క శైలుల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడండి ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్లో. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయ నిర్మాణాల శైలులు, మొదటిది ద్రవిడ శైలి. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైలి. ఈ శైలిలో ఆలయ గోపురాలు, వాటిని విమానాలు అంటారు, సాధారణంగా పిరమిడ్ ఆకారంలో బహుళ అంతస్తుల్లో కనపడతాయి. ప్రవేశ ద్వారాలు ఇంకా వీటికంటే ఎత్తులో ఉంటాయండి. ఏదైతే మనకి దేవుడు ఉండే మెయిన్ టెంపుల్ ఉందో దాన్ని మనం విమానం అంటాం లేదా గోపురం అంటాం. దానికంటే స్టార్టింగ్లో ఉండే ఎంట్రన్స్లు ఏవైతే ఉంటాయో ప్రవేశ ద్వారాలు అవి చాలా ఎత్తులో ఉంటాయండి. ఇది విమానాల కంటే ఎత్తుగా ఉండడం ఈ ద్రవిడ శైలి యొక్క ఉదాహరణ. ఎక్కువగా మనం ఈ ద్రవిడ శైలిని తమిళనాడు దేవాలయాల్లో మనం చూస్తామండి. మధుర మీనాక్షి టెంపుల్ కానీ, ఈ బృహదేశ్వర టెంపుల్ కానీ, ఇక్కడ ప్రవేశ ద్వారాలు చాలా ఎత్తుగా ఉంటాయి. అసలైన దేవుడు ఉన్న గుడేమో లోపల చిన్నగా ఉంటుంది. అది ద్రవిడ శైలి అండి. స్తంభాలు, మండపాలు, ప్రదక్షిణ మార్గాలు ఈ శైలిలో ముఖ్య భాగాలు. ఉదాహరణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి దేవాలయం, సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ద్రావిడ శైలికి ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ చాళుక్య శైలి. చాళుక్యులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పాలించారు కాబట్టి వారి నిర్మాణ శైలి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ శైలిని వేసర శైలి అని కూడా పిలుస్తారు. ఇది ద్రవిడ మరియు నగర శైలుల కలయిక. సో గుర్తుపెట్టుకోండి, ఈ వేసర శైలి అనేది ఈ ద్రవిడ శైలి, నాగర శైలి రెండింటి యొక్క కలయిక. నగర శైలి అనేది మనకి సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో నగర శైలి ఆలయాలు పెద్దగా లేవండి. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మనకి నగర శైలితో ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఖజురహో దేవాలయం ఇవన్నీ నగర శైలిని కలిగి ఉంటాయండి. మండపాలు, అలంకరించిన స్తంభాలు, క్లిష్టమైన చెక్కడాలు ఈ శైలిలో ప్రధానంగా కనపడతాయి. పంచారామ క్షేత్రాలు గుర్తుపెట్టుకోండి, ఇవి మెయిన్ పంచారామ క్షేత్రాలు, గోలింగేశ్వర ఆలయం మొదలైనవి చాళుక్య నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. సో పంచారామ క్షేత్రాల్లో మనకి 5 పంచారామ క్షేత్రాలు ఉన్నాయని మనకు తెలుసు. అందులోనే ద్రాక్షారామం కూడా ఒకటి. సో అందువల్ల చాళుక్య శైలికి ఉదాహరణగా ఈ ద్రాక్షారామం టెంపుల్ నిలుస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్లో కనిపించే శైలిలో విజయనగర శైలి టెంపుల్స్ ఒకటి మనకు కనపడతాయండి. లేపాక్షి ఇవన్నీ కూడా విజయనగర ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో అనేక అద్భుతమైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఎత్తైన విశాలమైన గోపురాలు, అత్యంత అలంకరించబడిన కళ్యాణ మండపాలు, వందల స్తంభాలు కలిగిన మండపాలు, జీవిత పరిమాణ శిల్పాలు, గుర్రాలపై ఉన్న యోధులు బొమ్మలు, పురాణ పాత్రలు ఈ శైలిలో మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఉదాహరణ లేపాక్షి వీరభద్ర దేవాలయం, తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, అహోబిలం నరసింహస్వామి దేవాలయం మొదలైనవన్నీ కూడా ఈ విజయనగర శైలిలో ఉన్నాయండి. ఇవి కాకుండా మరికొన్ని ప్రముఖ దేవాలయాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ద్రవిడ శైలిలో నిర్మించబడిందండి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏ శైలి అంటే ద్రవిడ శైలి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మంగళగిరి గుంటూరు జిల్లాలోనే ఉందండి. అది కొంచెం డౌట్ నాకు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉందా లేదా అనేది. అది ద్రవిడ శైలికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉదాహరణ అండి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కాకినాడ జిల్లాలో ఉంది. ఇది ఆధునిక నిర్మాణ శైలికి ఉదాహరణ. ఉన్నప్పటికీ ఇది సాంప్రదాయ ద్రవిడ శైలిని కలిగి ఉంటుంది, ఆధునిక నిర్మాణ శైలిని కూడా కలిగి ఉంటుంది. సో ఇవి మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. వీటి మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి.
నెక్స్ట్ ఎక్కువగా చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫెస్టివల్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వండి అని అడిగారు కాబట్టి ఇక్కడ ఫెస్టివల్స్ సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సూర్య భగవానుడు తన కుమారుడైన శని భగవాను ఇంటికి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పండుగ ఏది? విచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కొమెమరేట్ ద లార్డ్ సూర్యాస్ విజిట్ టు హిస్ సన్ లార్డ్ శనిస్ హోమ్. సో ఇది ఏంటంటేనండి, మనకి శని భగవానునికి మకర రాశి అనేది ఒక సొంత గృహం లాంటిదండి. ఓకే, మకరానికి అధిపతి ఎవరో శనీశ్వరుడు. శని సంక్రమణం అంటే శనీశ్వరుని ఇంటికి వెళ్ళమంటే సూర్యుని యొక్క మకర సంక్రమణం, దాన్నే మనం మకర సంక్రాంతి అని ఇక్కడ జరుపుకుంటామండి. కాబట్టి దీని ఆన్సర్ సంక్రాంతి అవుతుందండి. క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేసినప్పుడు ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. క్వశ్చన్ చూడండి, సూర్య భగవానుడు తన కుమారుడైన శని భగవాను ఇంటికి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పండుగ ఏది? సో ఆన్సర్. అదేవిధంగా దీనికి మరొక ప్రశ్న కూడా దీన్ని ఎలా అడగవచ్చు అంటేనండి, భీష్ము పితామహుడు సాధారణంగా తను దక్షిణాయనంలో మరణించడానికి ఇష్టపడలేదండి, ఉత్తరాయణంలోనే మరణిస్తాను అని చెప్తాడు. ఉత్తరాయణం ఆయన మరణించిన వెంటనే భీష్మాష్టమి జరుపుతారండి యాక్చువల్గా అయితే. కాకపోతే సంక్రాంతి కూడా అప్పుడే జరుపుతారు. అతను ఈ ఉత్తరాయణం ప్రారంభంలో భీష్ముడు చనిపోతాడు కాబట్టి అప్పుడే సంక్రాంతి జరుపుకుంటామని కూడా ఒక కథ కింద ఉందండి. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా క్వశ్చన్ ఇచ్చి స్టోరీ బేస్ చేసుకుని పండుగ అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి సంక్రాంతి అండి. నా స్టోరీలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నెక్స్ట్, విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారికి నిర్వహించే ఉత్సవం పేరేమిటి? విజయనగరం జిల్లాలో రెండోసారి వచ్చిందండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఫర్ పైడితల్లి అమ్మవారు ఇన్ విజయనగరం డిస్టిక్? సో వెరీ ఫేమస్ ఉత్సవం అండి ఇది. సిరిమాను ఉత్సవం అంటాం. విజయనగరం జిల్లాలో నిర్వహిస్తారు సిరిమాను ఉత్సవం. సిరిమాను అనే కర్ర మీద పూజారి గారు అలా, ఇది ఒక కర్ర, సిరిమాను కర్ర, దాని మీద పూజారి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారండి. అది సిరిమాను ఉత్సవం. ఇక్కడ మీకు మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే వివిధ పండగల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇక్కడ అందిస్తున్నానండి. ప్రబల తీర్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతుంది. మహాశివరాత్రి నాడు ఈ ప్రబల సంస్కృతి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శివరాత్రి నాడు భక్తులు ప్రభలు కట్టుకొని వెళ్ళడం ఇక్కడ సంస్కృతిలో భాగం. ఓకే, ప్రబల తీర్థం అనేది ఎక్కడ జరుగుతుంది అని అడిగితే ఆన్సర్ కోనసీమ జిల్లా. రొట్టెల పండగ నెల్లూరు జిల్లాలో జరుగుతుందండి. బారా షహీద్ దర్గాలో ఇది జరిగే ఉర్సు పండగ. ఇది మొహరం నెలలో జరిగే ఈ పండుగలో నెల్లూరు ట్యాంక్ వద్ద భక్తులు తమ కోరికలు నెరవేరిన కోరికలు కృతజ్ఞతగా రొట్టెలో మార్చుకుంటూ ఉంటారు. దీనినే రోటియాన్కి ఈద్ అని కూడా పిలుస్తారండి. సో రొట్టెల పండుగ ఎక్కడ అంటే నెల్లూరులో ఏ దర్గా అంటే బారా షహీద్ దర్గా. నెక్స్ట్, అలుగు సేవ అనే పండుగ ఎక్కడ చేసుకుంటారంటే ఇది దేవాంగ కులస్తులు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆచార కార్యక్రమం. ఇందులో దేవతల పవిత్ర ఖడ్గంతో తమను తాము గాయపరుచుకుంటారంటండి అలుగు సేవలో. అంటే నాలుగుకి త్రిశూలం గుచ్చుకోవడం అటువంటిది ఏదైనా అయి ఉండాలి. అలుగు సేవ దేవాంగ కులస్తులకి చేస్తారంటండి ఇది. నెక్స్ట్, ఉగాది మనందరికీ తెలిసిందే. తెలుగు సంవత్సరాదిని ఏమంటారు అని అడిగితే ఈజీగా పెట్టేస్తామండి. కాకపోతే చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే పండుగ ఏంటి అంటే మాత్రం మనకి మైండ్లో క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పండుగ ఏది అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఉగాది అండి. షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని తయారు చేసి ఈరోజు తింటారు. ఓకే, నెక్స్ట్, శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి అండి. ఇది చైత్రశుద్ధ పాడ్యమి. ఓకే, చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకునే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట, మన తెలంగాణలో వచ్చేసరికి భద్రాచలంలో ఈ వేడుకలు జరుపుతారు. సో పానకం, వడపప్పులు ఇక్కడ ప్రసాదాలుగా అందించడం అనేది శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకునే పండుగ. వినాయకుని జన్మదినంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్లో ఉత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్, దసరా 9 రోజుల పాటు శక్తి దేవతలను పూజించే నవరాత్రులు దసరాకు ముందు వస్తాయి. 10వ రోజు విజయదశమి నాడు దుర్గాదేవిని మహిషాసురుని సంహరించి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకుంటారు. రావణ దహనం
జమ్మిపత్రి పూజ ఈ పండుగలో ముఖ్యమైనవి. సో ఈ రెండింటిని ఇచ్చి క్వశ్చన్ అడగవచ్చు. జమ్మిపత్రి పూజ ఏ పండుగలో ముఖ్యమైనది, లేదా రావణ దహనం ఏ ఏ పండుగలో ముఖ్యమైనది, ఆ రకంగా కూడా మనని క్వశ్చన్ అడగొచ్చండి. నెక్స్ట్ పీర్ల పండుగ మొహరం. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హిందువులు కూడా దీన్ని పీర్ల పండుగగా జరుపుకుంటారు. మొహరం నెలలో ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ఈ పండుగను నిర్వహిస్తారు. నెక్స్ట్ దీపావళి పండుగ. ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని దీపావళిగా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి విజయాన్ని మరియు అణిచివేయబడ్డ వారిని విముక్తిని సూచిస్తూ ఉంటుంది. ఓకే, సో చెడుపై మంచి యొక్క విజయాన్ని మరియు అణిచివేయబడిన వారి విముక్తిని సూచిస్తూ దీపావళి పండుగను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ భోగి పండుగ. ఇది సంక్రాంతి పెద్ద పండుగలో మొదటి రోజు. పాత మరియు పనికిరాని వస్తువులు పక్కన పెట్టి కొత్త ప్రారంభాలకు ప్రతీకగా, సో అంతా కొత్తగా ప్రారంభించుకోవడం అని చెప్పడానికి ప్రతీకగా మంటల్లో వేసి వాటిని తగలబెడతారు పాత వస్తువుని. దాన్ని భోగి పండుగ అంటాం. ఇక పెద్ద పండుగ అందరికీ తెలిసిందే సంక్రాంతి. కొత్త బట్టలు, ప్రత్యేకమైన స్వీట్లు, అలంకరణ, ఆవు పేడ అలంకరణతో గొబ్బెమ్మలు, రంగుల రంగవల్లులు వేస్తారు. ఇది పెద్ద పండుగ రోజు చేసేది. కనుమ చాలా ఇంపార్టెంట్ అండి. పశువులకు అంకితం చేయబడిన పండుగ ఏది అని అడుగుతారండి. కనుమ పశువులను అలంకరించి పూజించి ఊరేగింపులుగా తీసుకెళ్తారు. విశాఖ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే వార్షిక సాంస్కృతిక ఉత్సవం. డిసెంబర్లో ఇది జరుగుతుందండి. విశాఖ ఉత్సవం ఇది నాకు తెలిసి ఒకసారి కోర్టు ఎగ్జామ్లో అడిగాడండి. విశాఖ ఉత్సవం ఏ నెలలో జరుగుతుందనో ఏదో క్వశ్చన్ అడగడం జరిగింది. డిసెంబర్ నెలలో జరుగుతుంది విశాఖ ఉత్సవం. నెక్స్ట్ లుంబిని పండుగ. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే బౌద్ధ పండుగ అండి ఇది. ఆంధ్రప్రదేశ్లోని గొప్ప బౌద్ధ వారసత్వాన్ని ముఖ్యంగా నాగార్జున సాగర్ మరియు అమరావతి వంటి ప్రదేశాల్లో ఇది జరుపుకుంటూ ఉంటారు. ఇది కూడా సాధారణంగా డిసెంబర్ నెలలో జరుగుతుంది లుంబిని పండుగ. నెక్స్ట్ అట్ల తద్ది. ఆంధ్రప్రదేశ్లో వివాహిత హిందూ మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయుస్సు కోసం జరుపుకునే ఒక సాంప్రదాయ పండుగ అట్ల తద్ది. నెక్స్ట్ నాగుల చవితి. కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు పుట్టల వద్దకు వెళ్ళి పాలు, గుడ్లు, నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు. నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడం, ఉపవాసాలు లాంటివి చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద మరియు దీర్ఘ సుమంగళిత్వం కోసం లక్ష్మీదేవిని పూజించే ముఖ్యమైన వ్రతం ఇది. నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. దాన్ని శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి అని పిలుస్తారు. నెక్స్ట్ గంగమ్మ జాతర. తిరుపతిలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఒక చాలా ప్రాచుర్యం పొందిన మరియు ప్రత్యేకమైన జానపద పండుగ గంగమ్మ జాతర. భక్తులు వివిధ రకాల బలులను నైవేద్యాలుగా సమర్పిస్తారు. విచిత్రమైన దుస్తులు ధరిస్తారు. నెక్స్ట్ వివిధ పాత్రలు పోషిస్తూ వీధి నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజు జరుపుకుంటారు. ఓకే, సుబ్రహ్మణ్య షష్ఠి. నెక్స్ట్ హోలీ పండుగ. పాల్గొన పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ప్రహ్లాదుని అచంచలమైన భక్తికి మరియు హిరణ్యకశిపుడు హోలికల నాశనాన్ని ఇది గుర్తు చేస్తుంది. హోలీ అనేది హిరణ్యకశిపుడు మరియు హోలిక అనే రాక్షసుల నాశనాన్ని గుర్తు చేస్తుందండి. అలాగే అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయ వస్తుంది. అప్పుడు అక్షయ తృతీయ అనే దాన్ని జరుపుకుంటారు. ఇవి పండుగలండి. ఇక్కడ మెయిన్ ఇటువంటివి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ తిథులు ఇచ్చినప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజన్ వస్తుందండి. తిథులు అడిగితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ తిథి నాడు ఏ పండుగ అనేది ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కూచిపూడి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కూచిపూడి డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఇంటర్నేషనల్ కూచిపూడి డే అండి అది. అంతర్జాతీయ కూచిపూడి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 15న మనం అంతర్జాతీయ కూచిపూడి దినోత్సవాన్ని నిర్వహిస్తారండి. సో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో అంతర్జాతీయ అని చెప్పాను, సారీ అండి. వరల్డ్ కూచిపూడి డే అనమాట. ప్రాముఖ్యత. ఈ రోజున కూచిపూడి నృత్య సంప్రదాయంలో విశేష కృషి చేసిన పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి జయంతి. దీని పేరు చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి.
వెంపటి చిన సత్యం గారి జయంతి. ఈయన కూచిపూడిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్, లేపాక్షి కుడ్య చిత్రాల్లో క్రింది వాటిలో ఏ రంగు సాధారణంగా కనిపించదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్స్ ఈజ్ టిపికల్లీ నాట్ సీన్ ఇన్ లేపాక్షి మొరల్ పెయింటింగ్స్? సో లేపాక్షి పెయింటింగ్లో కనపడని రంగు ఏంటి అని అడిగారండి. దీని ఆన్సర్ వచ్చేసరికి నీలం రంగు లేపాక్షి పెయింటింగ్స్లో కనపడదండి. లేపాక్షి మొరల్ పెయింటింగ్స్లో కనపడని రంగు నీలం రంగు. సో లేపాక్షి చిత్రంలో సాధారణంగా నీలం రంగు చాలా తక్కువగా లేదా అసలు కనిపించదు. విజయనగరం కాలం నాటి లేపాక్షి కుడ్య చిత్రాల్లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గోధుమ రంగు, నలుపు మరియు తెలుపు రంగులు ఎక్కువగా ఉపయోగించారు. ఈ రంగులన్నీ సహజ సిద్ధమైన వనరుల నుంచి తయారు చేయబడ్డాయి. నీలం రంగుని ముఖ్యంగా పర్షియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది కాబట్టి దాని వాడకం చాలా తక్కువగా ఉండేది. సో ఆన్సర్ బ్లూ రంగు అనమాట అండి. బ్లూ కలర్ని ఈ లేపాక్షి కుడ్య చిత్రాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. చింతపండు గింజల పొడి మరియు కలప పొడితో కలిపి తయారు చేసిన మొక్కు అనే మిశ్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చెందిన ఏ జిఐ గుర్తింపు పొందిన బొమ్మల భాగాలను కలపడానికి ఉపయోగిస్తారు? ద పేస్ట్ నోన్ యాజ్ మొక్కు మేడ్ ఫ్రమ్ టామరిన్ సీడ్ పౌడర్ అండ్ వుడ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ పార్ట్స్ ఆఫ్ విచ్ జిఐ ట్యాగ్డ్ టాయ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కొండపల్లి బొమ్మలండి. కొండపల్లి బొమ్మల తయారీలో ఈ చింతపిక్కలు పొడి అలాగే ఇంకొకటి కలప పొడి, రంప పొడి, ఈ రెండింటినీ కలిపి ఒక మిశ్రమాన్ని, మొక్కు అనే మిశ్రమాన్ని తయారు చేస్తారంటే అండి. దాంతో ఈ విడి భాగాలను కలపడం, బొమ్మల యొక్క విడి భాగాలు కలపడానికి అవి ఉపయోగిస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి కొండపల్లి బొమ్మలండి. సో ఈ బొమ్మలను తెల్ల పొనిక మొక్క యొక్క కలపతో తయారు చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, తెల్ల పొనికి. సో ముందుగా చెక్కని సరైన ఆకారాల్లో చెక్కుతారు. తర్వాత కలపపొడి, చింతపండు గింజల పేస్టుతో తయారు చేసిన ఒక ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగించి బొమ్మ భాగాలను కలుపుతారు. ఆరిన తర్వాత సహజ రంగులు ఉపయోగించి వాటిని ఆకర్షణీయంగా రంగులద్ది తయారు చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రాజ కుటుంబాల కోసం నెయ్యబడిన చీరలుగా ప్రసిద్ధి చెందినవి ఏవి? విచ్ శారీస్ ఆర్ ఫేమస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ బీయింగ్ ఓవెన్ స్పెషల్లీ ఫర్ రాయల్ ఫ్యామిలీస్? సో రాజ సంస్థానీసులు, రాజ కుటుంబాలకి కోసం చేయబడిన చీరలు ఏవి అని ఇక్కడ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి వెంకటగిరి చీరలండి. మంగళగిరి కాదు, వెంకటగిరి చీరలు మనకి వెంకటగిరి రాజా వారి ఆస్థానంకి పంపడం అనేది జరిగిందండి. మనకు అందరికీ తెలిసి వెంకటగిరి రాజావారు ఉండేవారని. సో సరైన సమాధానం వెంకటగిరి చీరలు. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ వెంకటగిరి చీరలు వెలుగోటి రాజవంశం యొక్క ఆదరణతో నెయ్యడం ప్రారంభమైంది. అప్పటి రాజులు, రాణులు మృదువైన పట్టు, సున్నితమైన ఎంబ్రాయిడరీతో కూడిన ధోతీలు, టర్బన్లను నేయించుకునేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కింది గ్రామాలలో ఏది దాని సాంప్రదాయ తోలు చిత్రకళ మరియు తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి చెందింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రిడామినెంట్లీ నోన్ ఫర్ ఇట్స్ ట్రెడిషనల్ లెదర్ పెయింటింగ్స్ అండ్ షాడో పప్పెట్రీ? దీని ఆన్సర్ వచ్చేసరికి నిమ్మలకుంట అండి. నిమ్మలకుంట అనేది ఈ తోలుబొమ్మల చిత్రకళకు ప్రసిద్ధి చెందిన గ్రామం అండి. నిమ్మలకుంట అనంతపురం జిల్లా. ఇది తోలు చిత్రకళ మరియు తోలుబొమ్మలాటకు అత్యంత ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక ప్రధాన కేంద్రం. ఈ గ్రామంలో చాలామంది నైపుణ్యం కలిగిన కళాకారులు తమ జీవితాలను ఈ కళకు పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి అంకితం చేయడం అనేది జరిగింది. ఒకప్పుడు దేవదాసీలు ప్రదర్శించిన కేలిక అనే చారిత్రక నృత్య రూపం ప్రస్తుతం అధికారికంగా ఏ పేరుతో పిలువబడుతుంది? ద హిస్టారికల్ డ్యాన్స్ ఫామ్ కేలిక ట్రెడిషనల్లీ పెర్ఫార్మ్డ్ బై దేవదాసీస్ ఈజ్ నౌ అఫీషియల్లీ నోన్ బై వాట్ నేమ్? సో ప్రస్తుతం ఈ కేలిక అనే నృత్యం ప్రస్తుతం ఆంధ్రనాట్యం అనే పేరుతో పిలువబడుతుందండి. కేలిక అనే పదం ఒకప్పుడు ఈ నృత్యాన్ని సూచించడానికి ఉపయోగించే అనేక పేర్లలో ఒకటి. ఈ నృత్యం భావప్రకటనతో కూడిన నృత్యం, నృత్తం, శుద్ధ నృత్యం మరియు అభినయం, ముఖ కవళికలు మరియు హావభావాలు కలగలిసి ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. కేలిక అని పిలువబడిన ఈ పురాతన నృత్య రూపం
పునర్జీవనం పొంది ప్రస్తుతం అధికారికంగా ఆంధ్ర నాట్యంగా గుర్తింపు పొందింది. ఆంధ్రాలో దేవదాసి మరియు ఆస్థాన నృత్య సాంప్రదాయాల నుండి ఉద్భవించిన ఈ నృత్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి కృషి జరిపింది ఎవరు అంటే డాక్టర్ నటరాజ రామకృష్ణ వంటి పండితులు మరియు నృత్యకారులు దీని పునర్జీవనంలో కీలక పాత్ర పోషించారు. సో ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ నటరాజ రామకృష్ణ అనే అతను దేనికి ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆంధ్ర నృత్యం అన్నమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారుడు కాని వారిని గుర్తించండి. ఐడెంటిఫై ద డాన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హూ ఈజ్ నాట్ ఏ కూచిపూడి డాన్సర్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసరికి బిర్జు మహారాజ్ అండి. ఈ వెంపటి శనసత్యం గారి గురించి ఇందాకే చెప్పుకున్నాం. యామిని కృష్ణమూర్తి గారి పేరు అందరికీ తెలిసిందే. శోభానాయుడు గారు కూడా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు. కాబట్టి ఇక మిగిలింది ఎవరు అంటే ఈ బిర్జు మహారాజ్ అండి. బిర్జు మహారాజ్ గారు మనకి కథాకళి అనుకుంటున్నానండి నేను, కథాకళికి సంబంధించిన ఒక ప్రముఖ నృత్యకారులండి ఆయన బిర్జు మహారాజ్ గారు. కాబట్టి ఆయన కూచిపూడికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. సో మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడికి సంబంధించిన ప్రముఖ కళాకారులు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్రింది వాటిలో ఎవరు ప్రముఖ కూచిపూడి కళాకారులు అనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి చినసత్యం గారు, యామిని కృష్ణమూర్తి, శోభానాయుడు గారు, రాజా రాధారెడ్డి, కౌశల్యారెడ్డి గారు, అనంత శంకర జయంత్ గారు, పసుమర్తి రామలింగ శాస్త్రి గారు, వీళ్ళంతా ప్రముఖ కూచిపూడి నృత్యంలో ప్రముఖులు అనమాట అండి. మా ప్రయత్నాలు నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, కనీసం లైక్ చేయట్లేదు. లేదు బాగోకపోతే కామెంట్ చేయండి బాగాలేదని. లేదు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందో చెప్పినా కూడా మేము హ్యాపీగానే తీసుకుంటానండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదోటి అయితే బాగుంది లేదా బాగాలేదని లైక్ కొట్టారనుకోండి, బాగుందని ఫీల్ అవుతాం. బాగాలేదనుకోండి ఇక్కడ ఇలా కరెక్షన్ చేసుకోండి, ఇలా చెప్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చినా సరే మేము హ్యాపీగా సజెషన్ తీసుకుంటామండి. నెక్స్ట్, పద్మభూషణ్ గ్రహీత అయిన ప్రముఖ కర్ణాటిక్ వయోలిన్ విద్వాంసుడు మరియు సంగీత శాస్త్రజ్ఞుడు, వయోలిన్పై గాత్ర సంగీతాన్ని అనుకరిస్తూ గాయకీ శైలిని అభివృద్ధి చేసిన ఘనత ఎవరికి సొంతం? ద పద్మభూషణ్ recipient is a renowned Carnatic violinist and musicologist credited with developing the Gayaki style of playing on the violin, emulating vocal music. సో ఎవరితను అని అడుగుతున్నారండి. ఒక పద్మభూషణ్ గ్రహీత అట, వయోలిన్ విద్వాంసుడట, ఈయన సొంతంగా గాయకీ శైలిని అభివృద్ధి చేసి ఘనత పొందిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసరికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. ఈయన పేరు మీద తపాలా బిల్ల కూడా ఉందండి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పేరు మీద వెరీ ఫేమస్ అన్నమాట ఈయన. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ కర్ణాటిక్ వయోలిన్ విద్వాంసుడు. ఓకే, ఆంధ్రాకి చెందిన వ్యక్తి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సమకాలీన తెలుగు కవుల్లో గొప్పవారిలో ఒకరిగా పరిగణించబడిన శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారమా, శ్రీకృష్ణ రాయబారం, సరే చూద్దామండి, ఒకసారి చెక్ చేద్దాం. ఇది మళ్ళీ ఏమన్నా తప్పు అయితే క్షమించండి. శ్రీకృష్ణ రాయబారం అనే కావ్యాన్ని రచించిన మరియు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ప్రముఖ వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కన్సిడర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ తెలుగు పోయట్స్ ఆల్ టైమ్ హూ పెన్నడ్ ద ఎపిక్ శ్రీకృష్ణ రాయబారం అండ్ వాజ్ ఏ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ద అష్టదిగ్గజాస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ. అని తప్పు ఉంటే నేను కింద కామెంట్లో పిన్ చేస్తానండి. క్వశ్చన్ తప్పు, కృష్ణ రాయబారం కాదని. నేను కామెంట్ ఏమీ చేయలేదు అంటే పిన్ ఓకే, అది రైట్ అని అర్థమండి. సో ఎవరు అంటే ఈ కృష్ణ రాయబారం రచించింది అల్లసాని పెద్దన్న గారండి. ఒక్కసారి అల్లసాని పెద్దన్న గారి గురించి అలాగే మిగతా అష్టదిగ్గజాల గురించి కూడా ఒకసారి చూసేద్దామండి. ఎందుకంటే మనకి రచనల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి అల్లసాని పెద్దన్న గారి కాడి నుంచి అష్టదిగ్గజాల్లో ఉన్న కవులందరి గురించి చదువుకోవడం మనకి అవసరమే. సో అల్లసాని పెద్దన్న గారి బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. ఇతను రచనలు మనుచరిత్ర, దీన్నే సార్వోచిత మను సంభవం అని కూడా పిలుస్తారు. అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు, శ్రీకృష్ణదేవరాయలు గారి గురువుతో సమానుడు. నెక్స్ట్ నంది తిమ్మన, ఇతన్నే ముక్కు తిమ్మన అని కూడా పిలుస్తారు. ప్రముఖ రచన పారిజాత పహరణం.
ఈ కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తన పట్టపురాణి తిరుమలదేవి కొరకు రాయించినట్లు ప్రతీతి. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన్న ప్రముఖ రచన వచ్చేసరికి రాజశేఖర చరిత్రము. ఈ కావ్యం కల్హనుడు రాసిన రాజతరంగిణి ఆధారంగా రాయబడింది. నెక్స్ట్ దూర్జటి ప్రముఖ రచన శ్రీకాళహస్తి మహత్యము. శైవ భక్తుడు, కేవలం శివునిపైనే కవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేసినవాడు దూర్జటి. అయ్యలరాజ రామభద్రుడు, ఇతని ప్రముఖ రచన సకల నీతి సార సంగ్రహము. అదండి అసలు పేరు, ఇక్కడ సకల నీతి సమ్మతము అని పడింది. రామాభ్యుదయము. విశేషాలు: ఈ సకల నీతి సార సంగ్రహం అనేది ఒక సంకలన గ్రంథం. పెంగళి సూరణ ప్రముఖ రచన రాఘవ పాండవీయం. ఇది ఒక ద్విపది పద్యాలతో కూడిన కావ్యం అండి. కళా పూర్ణోదయం అనే ఒక ప్రబంధాన్ని కూడా ఈ పెంగళి సూరణ గారు రాశారు. ప్రభావతి ప్రద్యుమ్నం అనే బుక్ కూడా పెంగళి సూరణ గారు రాయడం జరిగింది. విశేషాలు: ద్విపది కావ్యం ద్వారా రామాయణ భారత కథలను ఒకేసారి వివరించడం ఈయన ప్రత్యేకత, పెంగళి సూరణ గారిది. నెక్స్ట్ రామరాజ భూషణుడు, ఇతన్ని భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు. ఇతని ప్రముఖ రచనలు వసుచరిత్ర, నరసభూపాలీయము అనేవి ఇతని రచనలు. ఇతను విశేషాలు ఏంటంటే శ్లాష కవిత్వంలో దిట్ట, సంగీత సాహిత్యం రెండిట్లోనూ ప్రావీణ్యం కలవాడు రామరాజ భూషణుడు. నెక్స్ట్ తెనాలి రామలింగుడు ప్రముఖ రచనలు పాండురంగ మహత్యం, ఘటికాచాల మహత్యం, ఉద్భుటారాజ్య చరిత్రము. ఇందులో పాండురంగ మహత్యం బాగా ప్రసిద్ధి అండి, మిగతాయి పెద్దగా ఎవరికీ తెలియదు. విశేషాలు: హాస్య కవిగా, వికట కవిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన చమత్కారాలు, హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రజల మన్ననల్ని పొందుతూ ఉంటాయి. సో వీరు అష్టదిగ్గజాలు, వాళ్ళకు సంబంధించిన కొన్ని రచనలు అండి. నెక్స్ట్ క్వశ్చన్: పద్మవిభూషణ్ గ్రహీత మరియు కర్ణాటక గాయని లేదా గాయకుడు మరియు సంగీత శాస్త్రజ్ఞులు. సంక్లిష్ట రాగాలపై మరియు క్లిష్టమైన పల్లవులపై నైపుణ్యానికి మరియు త్యాగరాజ కీర్తనలపై ఆమె అని పడిందండి. ఇక్కడ ఆప్షన్స్లో జంటు ఉంది, లేడీ కూడా ఉంది. సో త్యాగరాజ కీర్తనలపై చేసిన విస్తృతమైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. విచ్ కర్ణాటిక్ వోకలిస్ట్ అండ్ musicologist, a recipient of the Padma Vibhushan, is known for her mastery of intricate ragas and complex pallavis and her extensive research on Tyagaraja compositions. సో ఎవరి వ్యక్తి అని అడుగుతున్నారండి. పద్మవిభూషణ్ గ్రహీత అట, కర్ణాటక సంగీతంలో గాయకుడు, అలాగే సంగీతంలో శాస్త్రజ్ఞులు అట. సంక్లిష్ట రాగాలపై, క్లిష్టమైన పల్లవులపై అతనికి నైపుణ్యం కలిగి ఉంది. త్యాగరాజ కీర్తనపై పరిశోధనలు కూడా చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఇక్కడ ఆమె అని పడింది, కానీ అతనండి నూకాల చిన్న సత్యనారాయణ గారు ఈ వ్యక్తి, ఈయనండి. సో క్వశ్చన్లో చిన్న తప్పు ఉంది, అక్కడ ఆమె అని పడిపోయింది, ఆమె కాదండి, అతనే. ఈ ప్రముఖ తెలుగు చిత్రకారుడు, చిత్ర దర్శకుడు మరియు కార్టూనిస్ట్ తన సరళమైన ఇంకా గాఢమైన కళాత్మక శైలికి ప్రసిద్ధి చెందారు. తరచుగా గ్రామీణ జీవితాన్ని చిత్రీకరిస్తారు. ఈయన రచనల్లో క్లాసిక్ చిత్రం ముత్యాల ముగ్గు. ఎవరితను అని అడుగుతున్నారండి. దిస్ ఫేమస్ తెలుగు పెయింటర్, ఫిల్మ్ డైరెక్టర్ అండ్ కార్టూనిస్ట్ ఈజ్ రెనౌడ్ ఫర్ హీస్ సింపుల్ అండ్ ప్రొఫౌండ్ ఆర్టిస్టిక్ స్టైల్, ఆఫెన్ డిపిక్టింగ్ రూరల్ లైఫ్. హీస్ వర్క్స్ ఇన్క్లూడ్ ద క్లాసిక్ ఫిల్మ్ ముత్యాల ముగ్గు. సో ముత్యాల ముగ్గు అనేది బాపు గారిదండి, కాబట్టి ఆన్సర్ బాపు. సో బాపు గారి బొమ్మలు అందరికీ తెలిసినవే. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ ప్రసిద్ధి చిత్రకారుడు తన కలర్ డ్రీమ్స్, వర్ణపు కళలు చిత్రాలకు మరియు నూతన శైలికి పేరుగాంచారు? విచ్ ఫేమస్ పెయింటర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ కలర్ డ్రీమ్స్, పెయింటింగ్స్ అండ్ ఇన్నోవేటివ్ స్టైల్స్? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఫేమస్ ఇతని పెయింటింగ్స్. ఇతని పేరు కొండయ్య రాజు గారు. కొండయ్య రాజు గారి పెయింటింగ్స్ అందరి ఇళ్లలోనూ మీకు ఈ ఫోటోలు కనపడతాయండి. మీరు ఆ బొమ్మ చూడగానే మీకు అర్థమవుతుంది అతన ఈ పెయింట్ గీసింది అనుకుంటాం. కొండయ్య రాజు గారి బొమ్మలండి ఇవన్నీ. కొండయ్య రాజు గారు ముఖ్యంగా తన దేవాలయ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. అతను ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని అనేక దేవాలయాలకు శక్తివంతమైన మరియు వివరాలతో కూడిన కుడ్య చిత్రాలు మరియు ఫ్రెస్కోలను సృష్టించారు. ఈయన పని సాంప్రదాయ పౌరాణిక కథనాలను కళ ద్వారా సంరక్షించడానికి మరియు ప్రాచుర్యం కల్పించడానికి సహాయపడింది. సో ఇతని యొక్క పని సాంప్రదాయ పౌరాణిక కథనాలను కళ ద్వారా సంరక్షించడానికి మరియు ప్రాచుర్యం కల్పించడానికి సహాయపడింది. సో కొండయ్య రాజు గారు గుర్తుపెట్టుకోండి, వెరీ ఫేమస్, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి.
ఆంధ్రప్రదేశ్లో జానపద కళారూపాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బుర్ర కథలో ప్రధానంగా ఏ అంశాలు ప్రదర్శింపబడతాయి? అసలు బుర్ర కథలు అనేవి దేన్ని ప్రచారం చేస్తాయి? శాస్త్రీయ సంగీత రాగాల, తాత్విక చర్చల, ఇలా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆ, ఇది ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడం కుదరలేదు, మర్చిపోయాం. సో ఆన్సర్ వచ్చేసరికి సామాజిక, పౌరాణిక, చారిత్రక కథల గురించి ఈ వివరించడం అనేది బుర్ర కథలో ప్రధానంగా ఉండే అంశం అండి. కాబట్టి ఆన్సర్ సి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ ప్రసిద్ధ సంగీతకారుడు కర్ణాటక సంగీతంలో తన గాత్ర కచేరీలకు మరియు త్యాగరాజ కృతులు, వ్యాఖ్యానాలకు పేరుగాంచారు? విచ్ ఫేమస్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెనౌడ్ ఫర్ హిస్ కర్ణాటిక్ వాకల్ కాన్సర్ట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ త్యాగరాజ కృతీస్? సో ఆన్సర్ వచ్చేసరికి ఘంటసాల కాదండి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. సో ఆన్సర్ ఏ అండి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అందరికీ తెలిసిన వ్యక్తే, వెరీ ఫేమస్. సో ఈయన సంగీత గాత్ర కచేరీలకు మరియు త్యాగరాజ కృతులపై వ్యాఖ్యానాలకు పేరుగాంచిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చెందిన ఏ నటుడు మరియు నిర్మాత భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు? విచ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమాస్? సో ఆన్సర్ వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మన ఆంధ్రప్రదేశ్ నటుడు. సో ఇంకెవరెవరికి ఈ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి గారండి. ఈయన సినీ దర్శకుడు, నిర్మాత. అలాగే అక్కినేని నాగేశ్వరరావు 1990లో వచ్చింది. నెక్స్ట్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, బి నాగిరెడ్డి గారు 1986లో. ఇతను కూడా ప్రముఖ సినీ నిర్మాత, విజయ ప్రొడక్షన్ బ్యానర్స్పై విజయవంతమైన సినిమాలు తీరు. డి రామానాయుడు గారు మనందరికీ తెలిసిందే, 2009లో ఇతను ఈ అవార్డు గెలిచారు. ప్రపంచంలోని అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నీస్ రికార్డు సాధించిన ప్రముఖ వ్యక్తి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ కూడా వారు మనల్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కె విశ్వనాథ్ గారు 2016లో తెలుగు సినిమాకు విశిష్టమైన కళాత్మక చిత్రాలు అందించిన గొప్ప దర్శకుడు. ఈయనకు కూడా మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. చాలామంది ఎన్టీ రామారావు గారు అనుకునే అవకాశం ఉందండి, కానీ వచ్చింది ఎవరికంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆదరణ పొందిన తప్పెటగుళ్ళు జానపద నృత్యం ఏ దైవ ఆరాధనకు సంబంధించింది? ద పాపులర్ ఫోక్ డ్యాన్స్ తప్పెటగుళ్ళు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద వర్షిప్ ఆఫ్ విచ్ డైటీ? సో తప్పెటగుళ్ళు అనేది శివునికి సంబంధించిన ఒక నృత్యం అండి. సో ఆన్సర్ వచ్చేసరికి శివుని యొక్క ఆరాధన. దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ఏ శాస్త్రీయ గాత్ర సంగీత శైలి ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ సంగీత సాంప్రదాయానికి పునాదిని ఏర్పరుస్తుంది? సో ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ సంగీతం దేని మీద ఆధారపడుతుంది? విచ్ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ స్టైల్ ఆరిజినేటింగ్ ఇన్ సౌత్ ఇండియా ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ మచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్? సో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ సంగీతం దేని మీద ఆధారపడుతుంది అంటే ఆన్సర్ కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిందండి. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణ కల్పవృక్షం వంటి అద్భుతమైన రచనలకు గాను జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత ఎవరు? హూ ఈజ్ ద తెలుగు రైటర్ హూ రిసీవ్డ్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ వర్క్ సచ్ యాజ్ రామాయణ కల్పవృక్షం? సో ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ సత్యనారాయణ గారు అండి. విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది ఈ రామాయణ కల్పవృక్షం. అలాగే తెలుగు భాషలో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా విశ్వనాథ సత్యనారాయణ గారేనండి. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న మహామనిషి. ఈయనకి కవి సామ్రాట్ అనే బిరుదు ఉంది. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా సాంప్రదాయ సాహిత్యానికి ఈయన పెద్ద దిక్కు. తెలుగు సాహిత్యానికి మొదటి జ్ఞానపీఠ పురస్కారం అందించిన ఘనత ఈయనకే దక్కుతుంది. సో ఈయన రామాయణ కల్పవృక్షమే కాకుండా 1000 పడగలు, కిన్నెరసాని పాటలు వంటివి కూడా రచించడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే మహాకావ్యానికి ఈ పురస్కారాన్ని అందుకుంటే డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు 2012లో పాకుడురాళ్ళు అనే నవలకి ఈ అవార్డుని గ్రహించడం అనేది జరిగింది. సో ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది, తర్వాత రావూరి భరద్వాజ్ గారికి కూడా ఈ
జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఈ మధ్య లేటెస్ట్గా కూడా ఒక వ్యక్తికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి. ఇక్కడ నేను దాన్ని అప్డేట్ చేయడం మర్చిపోయాను. మీకు కింద కామెంట్లో పెడతాను ఆయన పేరు ఏంటి అనేది. అంటే ఆయన నాకు క్లారిటీ లేదు, ఆంధ్రప్రదేశ్ వ్యక్త తెలంగాణ వ్యక్త అనేది తెలుగుకి అయితే వచ్చింది. అది అందువల్ల నేను ఇక్కడ దాన్ని ఫ్రేమ్ చేయలేదు. మీకు కంపల్సరీ కామెంట్ చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయితే మీకు కామెంట్లో పిన్ చేస్తాను. పిన్ని కామెంట్ని పిన్ చేస్తాను. జిఐ ట్యాగ్ పొందిన బొబ్బిలి వీణ ఏ చెక్కతో తయారు చేస్తారు? ద బొబ్బిలి వీణ విచ్ హ్యాస్ ఎ జిఐ ట్యాగ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ విచ్ వుడ్? ఆన్సర్ వచ్చేసరికి పనస చెక్క అండి. పనస చెక్కతో మనకి బొబ్బిలి వీణ అనేది తయారవుతుంది, జాక్ ఫ్రూట్ వుడ్ తోటి. కాబట్టి ఇది ఒకసారి ఈ బ్యాంక్ అంటున్నాను, కోర్టు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. జిఐ ట్యాగ్ పొందిన బొబ్బిలి వీణ ఏ చెక్కతో తయారు చేస్తారని. సో ఆర్టికల్సే కాదు, అవి ఏ మెటీరియల్తో తయారవుతాయి అనే వాటి మీద క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇక్కడ జిఐ ట్యాగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది ఆంధ్రప్రదేశ్ జిఐ ట్యాగ్లు మెన్షన్ చేయండి అని. ఆల్రెడీ ఏపీ జాగ్రఫీలో నేను చేసిన వీడియోస్లో జిఐ ట్యాగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చానండి. సో అవి చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారని మళ్ళీ ఇక్కడ దాన్ని ఫ్రేమ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఈ జిఐ ట్యాగ్ పొందిన వస్తువు అది ఏ జిల్లాలో ఉంది అనేది చూసుకోండి, సరిపోతుంది. శ్రీకాళహస్తి కలంకారీ తిరుపతి జిల్లా, కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం కలంకారీ కృష్ణా జిల్లా, బుడితిబెల్ బ్రాస్ మెడల్ క్రాఫ్ట్ శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లెదర్ పెప్పట్రీ సత్యసాయి జిల్లా, నెక్స్ట్ ఉప్పాడ జందాని చీరలు కాకినాడ జిల్లా, వెంకటగిరి చీరలు తిరుపతి జిల్లా, బొబ్బిలి వీణ విజయనగరం జిల్లా, మంగళగిరి చీరలు మరియు వస్త్రాలు గుంటూరు జిల్లా, ధర్మవరం చేనేత పట్టు చీరలు మరియు పావడాలు సత్యసాయి జిల్లా, ఉదయగిరి చెక్క కత్తిపేటలు నెల్లూరు జిల్లా, దుర్గి స్టోన్ క్వారింగ్స్ పల్నాడు జిల్లా, ఏటికొప్పాక బొమ్మలు అనకాపల్లి జిల్లా, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్ నంద్యాల జిల్లా, నర్సాపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ పశ్చిమ గోదావరి జిల్లా, నెక్స్ట్ ఆహార పదార్థాలు వచ్చేసరికి తిరుపతి లడ్డు తిరుపతి జిల్లా, బందర్ లడ్డు కృష్ణా జిల్లా, ఆత్రేయపురం పూతరేకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇక వ్యవసాయ ఉత్పత్తులు గుంటూరు సన్నం మిరప గుంటూరు జిల్లా, బనగానపల్లి మామిడి పండు నంద్యాల జిల్లా, అరకు వ్యాలీ అరబికా కాఫీ అల్లూరు సీతారామరాజు జిల్లా. మొత్తం 21 జిఐ ట్యాగులు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. సో వీటి మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ఉపయోగించే సాంప్రదాయక టర్నింగ్ టెక్నిక్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఆన్సర్ మీకు కనపడిపోతుందండి కింద సి అని. సో లక్కా టర్నింగ్ అని పిలుస్తారండి. సో అంటే చిన్నపిల్లలకి ఇవి గుచ్చుకోకుండా చాలా స్మూత్గా గుండ్రంగా దాన్ని ఆ టెక్నిక్ని వాడతారండి. టర్నింగ్ టెక్నిక్ని ఎక్కడ అంచులు షార్ప్గా ఉండవు కాబట్టి చిన్నపిల్లలకి చేతికిచ్చిన ఇవి గుచ్చుకోవడం కానీ ఎక్కడైనా గీతలు పడడం కానీ గాయాలు అవ్వడం కానీ ఈ బొమ్మల వల్ల జరగదనమాట అండి. అది ఏటికొప్పాక బొమ్మల యొక్క టెక్నిక్ అండి, టర్నింగ్ టెక్నిక్ అంటారండి. ఆ టర్నింగ్ టెక్నిక్ పేరే లక్కా టర్నింగ్ అని పేరు అనమాట అండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే కోదండ రామాలయం ఏ జిల్లాలో ఉంది? ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కోదండరామ టెంపుల్ వేర్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఆర్ గ్రాండ్లీ ఆర్గనైజ్డ్? ఆన్సర్ కడప జిల్లాలో ఉందండి. వైఎస్ఆర్ కడపలో మనకి కోదండరామస్వామి ఆలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఏ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్డ్ ద నంది అవార్డ్స్ అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ 1964 నుండి నంది అవార్డ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. కళారత్న పురస్కారం యొక్క పూర్వపు పేరేమిటి? కళారత్న పురస్కారం కూడా కళాకారులకు ఇచ్చేవారండి. దీన్ని ఇంతకుముందు ఇస్తారండి. దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారు అని క్వశ్చన్ ఇక్కడ. కళారత్న పురస్కారం యొక్క పూర్వపు పేరేమిటి అంటే ఆన్సర్ హంస పురస్కారాలండి. హంస పురస్కారం హంస ఆకారంలో ఉండే ఒక పురస్కారాన్ని అందిస్తారు. ఇక్కడ ఉంది చూడండి. ఈ హంస పురస్కారమే ఇప్పుడు కళారత్న పురస్కారం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇంతకుముందు దీన్నే హంస పురస్కారం అని పిలిచేవారు. ఇది కూడా కళాకారులకు ఇస్తారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఏ పండుగ రోజున ప్రదానం చేస్తారు? సో ఈ హంస పురస్కారం, ఈ కళారత్న పురస్కారం ఏ రోజున మనకి ఇస్తారు అంటే ఉగాది రోజున ఈ అవార్డు ఇవ్వడం అనేది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఉగాది. నెక్స్ట్ క్వశ్చన్,
కళారత్న పురస్కారంలో భాగంగా నగదు బహుమతి ఎంత ఇస్తారు? ఆన్సర్ వచ్చేసరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తారండి. హంస యొక్క బొమ్మ ఒకటి ఇస్తారు, కాబట్టి ఆన్సర్ 50,000. నెక్స్ట్ క్వశ్చన్, కందుకూరి పురస్కారాలు ప్రధానంగా ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? కందుకూరి అవార్డ్స్ ఆర్ ప్రైమర్లీ గివెన్ టు ద ఆర్టిస్ట్ ఇన్ విచ్ ఫీల్డ్? కందుకూరి పురస్కారాలు అనేవి నాటక రంగానికి ఇస్తారండి. రంగస్థల రంగంలో వాళ్ళ యొక్క ఆ నటుల యొక్క కృషికి, ప్రదర్శనలకి ఈ కందుకూరి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే రంగస్థలం. కందుకూరి పురస్కారాలు ఎన్ని స్థాయిల్లో ప్రదానం చేయబడతాయి? కాబట్టి ఆన్సర్ ఇక్కడ 2 స్థాయిల్లోనండి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఈ కందుకూరి అవార్డులు అనేవి ప్రదానం చేయడం జరుగుతుంది. రంగస్థల నటులకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఈ వీడియో అండి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నాకు దొరికినట్లయితే వాటితో మరి ఇంకొక వీడియో కూడా మీకు మరికొన్ని వీడియోలు మన ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద, అలాగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద కూడా మీకు అందించడం జరుగుతుందండి. మీకు ఈ ఎగ్జామ్స్కి, రివిజన్స్కి బాగా ఉపయోగపడతాయండి. నేను ఈ మెటీరియల్లోంచి బిట్లన్నీ వచ్చేస్తాయి నేను చెప్పలేను, కానీ మీకు రివిజన్కి అలాగే చాలా కంటెంట్ని అయితే మేము అందిస్తున్నామండి. మీకు ఆ విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను. కంటెంట్ అయితే ఎక్కువగానే మీకు అందిస్తున్నాం, మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ని అందిస్తున్నాం. కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.